బ్రాహ్మణుడి కర్తవ్య నిర్వహణ వల్ల సమాజం లాభాన్ని పొందటమే కాక బ్రాహ్మణ జీవన విధానం వారికి ఆదర్శవంతంగా ఉండేది. కోరికలను తుంచేసి శాంత ప్రవృత్తితో అన్ని జీవులపై దయతో నిత్యం భగవంతుని ధ్యానిస్తూ జీవించేవారు బ్రాహ్మణులు. వారికి తక్షణ లాభం ఏమి లేకపోయినా త్యాగపూరితమైన జీవితాన్ని ఎంతో క్రమశిక్షణతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జీవించేవారు. ఒక జాతి అట్లా జీవనాన్ని గడపటం అనునిత్యం చూసి ఇతరులు అట్టి సంస్కృతి పట్ల ఒక సహజమైన ఆకర్షణను పెంచుకునేవారు. ఆధ్యాత్మిక గుణాలు వారిలో పెంపొందేవి. వారి వృత్తి నిర్బంధాలలో అనుకూలించినంత ఎంత చేతనైతే అంత వారు ఆ దైనందిన విధులను ఆచరిస్తూ నియమవ్రతాలను చేస్తూ ఉపవాసాలను చేసేవారు. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని పైకి రాకుండా అణిచివేశారని అంటే అది పూర్తిగా తప్పు. తన సొంత ఉదాహరణ చేత ఇతరులకు వారికి వారే ఉద్ధరింపబడేటట్టు చూడగలిగే జీవన విధానాన్ని శాస్త్రాలు అతడికి నిర్దేశించాయి. ఇతరులను వేదాధ్యయనంలో ప్రవర్తించవద్దని నిర్దేశించిన కారణంగా బ్రాహ్మణులు ఇతరులను అణిచివేశారు అని అనుకోవడం పూర్తిగా తప్పు. వేదరక్షణ ఒక జీవనకాల కర్తవ్యం. ఏ వృత్తినైనా అది వంశానుగతంగా ఎవరికి చెప్పబడిందో వారే ఆచరించాలి. లేదంటే పోటీలు ఈర్ష్యలు తలెత్తుతాయి. అది ఒక సహజమైన నియమం. వేదరక్షణ ఒక వర్తకం అయితే అది ఇతరులను చేయనిస్తే పొరపాట్లు తికమకలు తలెత్తవచ్చు కాదా? దీనివల్ల సమాజ నిర్మాణం అంతా చెదిరిపోతుంది. ప్రతి వృత్తి గొప్పదే, వేదరక్షణం గొప్పది అని ఆ వృత్తినే చేపట్టాలని అసలు ఎవరికైనా ఎందుకు అనిపించాలి? ఇతరులు వేదాధ్యయనం చేయరాదు, కానీ వేదాలలో సత్యాలను తెలుసుకోవటానికి ఎన్నడూ నిర్బంధం లేదు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం అవసరమైంది కూడా. లోకానికి శ్రేయస్సు ఉనరించేందుకు వేద శబ్ద దక్షిణాన్ని తమ వృత్తిగా కొంతమంది తీసుకుంటే చాలు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం అందులో చెప్పిన తత్వాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. బ్రాహ్మణేతరులైన అప్పర్ స్వామిகள் నమ్మళ్వార్ దివ్యగానాలలో వేదాంతాలు సత్యాలు ఎన్నో ఉండటం మనం చూడటం లేదా? జ్ఞానాన్ని భక్తిని ఏకాధిపత్యంగా బ్రాహ్మణులే తీసుకుని ఇతరులను అణిచివేసి ఉంటే ఒక అప్పర్ ఒక నమ్మళ్వార్ మాత్రమే కాగా కనీసం 63 మంది నాయనార్లలో కనీసం ఒక 35 వంతు ఆళ్వారుల్లో అనేకులు వచ్చి ఉండేవారు కాదు. నాయనార్లలో కుమ్మరి నుండి హరిజనుల దాకా అన్ని జాతుల నుండి వచ్చిన వారు ఉన్నారు. తాము మానవర్ పట్టినాదర్ వంటి జ్ఞానులను ఎక్కడ చూస్తాము? ఈ మధ్యకాలంలో రామలింగ స్వామిகள் కూడా ఉన్నారు. ఇతర జాతుల వారు జ్ఞాన భక్తి క్షేత్రాలలో బ్రాహ్మణులు సైతం ఆరాధించేందుగా ప్రగతి సాధించడం ఒక్కటే కాదు, సామ్రాజ్యాన్ని నెలకొల్పి ధర్మానికే నూతన జీవితాన్ని ఇచ్చిన శివాజీ వంటి గొప్ప రాజులు అసలు బ్రాహ్మణులే కాదు. కనుక అణిచివేత దోపిడీ అనేవి అన్ని కట్టుకథలే. అసలు తప్పులే జరగలేదు అని నేను అనడం లేదు. ఎందులో అయినా పొరపాట్లు జరగడం సహజమే. సామాన్యంగా చెప్పాలంటే బ్రాహ్మణుడు సమాజానికి ఏదో మంచో అదే చేశాడు. మంచి జీవితాన్ని జీవించాడు. యుగాల కాలంగా ఇతరులకు మార్గదర్శనాన్ని చూపుతున్నాడు. అందరూ జనులు అతడు గౌరవంగా బ్రతికేటట్టు చూసుకున్నారు. వారికి ఉపయోగం లేదని చూసుకోగానే బ్రాహ్మణుడా బయటకు నడువు అని అన్నారు. ఏ లక్ష్యం లేకుండా ఊరికే డబ్బు వెనక పరిగెత్తుతున్నాడు అంటే, ఇతరులతో పోటీ పడుతున్నాడు అంటే బ్రాహ్మణుడుగా వేరే గుర్తింపు అవసరమే లేదు. ఇట్టి ప్రయోజనం లేని ఒక బ్రాహ్మణ జాతి ఉందంటే ఇతరుల కన్నా ముందు నేనే దాన్ని నాశనం చేయాలని నాకు అనిపిస్తుంది. ఒకదానికి ప్రయోజనం లేదంటే అసలు జీవించే అధికారం కూడా ఉండకూడదు. లోకానికి పనికి రాకపోతే అసలు బ్రాహ్మణ జాతి అనేది ఉండటమే ఒక దండగా. ఈ మధ్య చాలా చోట్ల సుంకపు వాకిలి అనగా టోల్ గేట్లు అని అంటున్నారు. సాధారణంగా అట్టి చోట్ల ఏ వాకిలి కనపడదు.
ఇదివరకటి రోజుల్లో సరిహద్దులు దాటే వేళ పన్ను కట్టించుకునేవారు అక్కడ ద్వారాలు ఉండేవి. జనులు నియుక్తులై ఉండి సుంకాన్ని వసూలు చేసేవారు. అట్టి పన్ను రద్దు చేసిన తరువాత ఆ ద్వారాలను తీసిపారేశారు. ఉద్దేశం లేనివి ఏవి ఉండజాలవు, ఉండకూడదు. వేదం లేని బ్రాహ్మణుడు ఈనాడు సుంకం లేని సుంగపు వాకిలిలా అయిపోతే మరి అతడిని బయటకు విసిరివేయకూడదు అని అనటం ఏం న్యాయం? ఈనాటి బ్రాహ్మణుడు ఏదైనా విశేష గౌరవాన్ని కోరుకుంటే అతడిని వ్యతిరేకించాలి, తిట్టాలి కూడా. విరోధం, నింద అనేవి న్యాయంగా ఉండాలి. అతడు తన ధర్మాన్ని మానివేసినందుకు నిందించాలి. వేరే ధర్మం అనే విలువైన సంపదను తిట్టకూడదు. బ్రాహ్మణుడు ధర్మాన్ని పాటించే విధంగా ఇతరులు అతడికి సహాయాన్ని చేయాలి. ప్రపంచం సంతోషంగా ఉండాలంటే వేదరక్షణ అనేది జరగవలసిందే. ఇదే వంశానుగత వృత్తిని కలిగిన వారు కూడా బ్రతకాలి కదా అనే భావనను ఇతరులు పెంచుకోవాలి. బ్రాహ్మణుడు వేదాలు వదిలిపెట్టినట్టే ఇతరులు వేదమతం మీద నమ్మకాన్ని వదిలేస్తే వారు అతడిని తిట్టడం న్యాయం కాదు. ఒకవేళ వేదాలు అవసరం లేదు అని అంటే బ్రాహ్మణుడు తన ధర్మాన్ని, పరంపరాగత వృత్తిని విడిచిపెట్టే సరైన పని చేశాడు అనే కదా అర్థం. పరంపరాగత వృత్తిని విడిచాడంటే బ్రతకటానికి ఇతర వృత్తులను చేపట్టాలి కదా. అప్పుడు ఇతరులతో పోటీ పడాలి. అందుకే మాకు వైదిక ధర్మం వద్దు, కానీ బ్రాహ్మణుడు ఇంకో ఉద్యోగం వైపు వెళ్ళకూడదు, మేము రెండింటినీ విరోధిస్తామంటే మాత్రం హేతుబద్ధం కాదు. వేదాలు తప్పు, వాటిని విడిచిపెట్టాలి అని అన్న పక్షంలో దాన్ని విడిచి వచ్చిన వాడిని, ఇతర ఉద్యోగాన్ని చేపట్టిన వాడిని ద్వేషించడంలో ఏం న్యాయం లేదు. మానవతా ధర్మం ఏమిటంటే ఒక్క ప్రాణి కూడా, కనీసం కుక్క కూడా పస్తులు ఉండటానికి వీలు లేదు. అన్ని మతాలు ఈ ధర్మాన్నే బోధిస్తాయి. ఏ మతము అక్కర్లేని వారు కూడా ఈ రకమైన ప్రేమ, త్యాగం గురించి మాట్లాడకుండా ఉండలేరు కదా. కనుక ఒకడు అటు తన పారంపరిక వృత్తిని చేయవద్దు, ఇటు వేరే ఉద్యోగాలు చేపట్టవద్దు, కానీ మాడి మాడి చచ్చిపోవాలి అని కోరటం చాలా అన్యాయం. ఇతరులు బ్రాహ్మణులు చేయగలిగిన గొప్ప సహాయం ఏమంటే బ్రాహ్మణుడిని వేదరక్షణం చేసుకుంటూ తన అసలైన జీవితాన్ని గడిపే విధంగా అనుకూలతను కలిగించటమే. ఆ రోజుల్లో ఇట్లా జరిగేది అని చెప్పటం విన్నాను. బ్రాహ్మణులు హరిజన వాడకపోయి రండి అందరం వర్కౌట్ అవుదాం అని అన్నారు. కానీ చేరి మురికివాడలో ఉండేవారు అయ్యా వద్దు, మీ పనులు మీరు చేసుకోండి, మీకు అదే మంచిది, మాకు ఇదే మంచిది అని వారికి ఉన్న ఒకే ఒక్క ఆస్తి అయినా కుండలను పగలగొట్టారట. ఇంక చేరి మురికివాడకి బ్రాహ్మణులు రాకుండా చేశారట. వృత్తుల వల్ల తీర్లు వేరైనప్పటికీ, సమాజంలో కలవనప్పటికీ ప్రతి ఒక్కరూ తన పనిని తాను ప్రేమపూరితమైన మనస్సుతో చేసుకునేవాడు. సమాజ హితం పట్ల పట్టింపుతో తన పనిని తాను చేసుకునేవాడు. ఈ భావన చాలా సామాన్య ప్రజలకు కూడా ఉండేది. ఇప్పటికీ కూడా సామాన్య ప్రజల అంతరంగాల వైదిక మార్గాలపై, భగవంతుడిపై నమ్మకాన్ని ఇంకా పోగొట్టుకోలేదనే అనిపిస్తుంది. అది అసలు పోదనే నాకు అనిపిస్తుంది. మరి విరుద్ధమైన ప్రచారం జరుగుతోంది కదా అంటే అది కొన్ని రాజకీయ కారణాల వల్ల జరుగుతున్నది. ఇప్పటికీ బాగా లోతుగా తరచి చూస్తే ప్రజలకు వేదాలన్నా, వాటిలో చెప్పిన కర్మకాండ విధులన్నా, వైదిక ఉపదేశాల ఆధారంగా నడవటం అన్నా, ఇంకా అటువంటివి ఏమన్నా చాలా ఇష్టం. మరి విరుద్ధమైన ప్రచారం జరుగుతోంది కదా అంటే అది కొన్ని రాజకీయ కారణాల వల్ల జరుగుతున్నది. బ్రాహ్మణుడు సరైన దారిలోకి వస్తే అన్ని విరోధాలు శమిసిపోతాయి. ఇతరులు తనకు సహాయం చేయాలని ఆశించకుండా తన స్వధర్మం అని భావించి అవసరమైతే తన జీవితాన్ని కూడా త్యాగం చేయాలి. కానీ వాస్తవం ఏమిటంటే అతడు ఎదురు చూడకపోయినా సమాజం అతడిని ఎన్నటికీ అంత నీచ స్థితికి పడిపోనివ్వదు అని నాకు పూర్తి నమ్మకం. నా వాదం ఏమిటంటే సమాజం అతడిని మన్నివ్వకపోయినా అతడు ధర్మాన్ని రక్షించాలి. ఇతరులు ఎంత విమర్శించినా, తప్పు పట్టినా లేదా సహాయ సహకారాలు అందించినా, అతడి గురించి ఏమీ ఆలోచించినా అతడు ఇతరుల మేలు కోరి వేదాలను భద్రపరిచి కాపాడాలి. ఇంతకాలంగా బ్రాహ్మణ సముదాయానికి ఏం చెప్పాను అదే ఇతర సముదాయాలకు కూడా వర్తిస్తుంది. వారికి చెప్పవలసిన పరధర్మాలు ఉన్నవి.
వారు తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు. సక్రమంగా వారికి వివరిస్తే వాటిని నమ్మకంతో ఆదరించి అనుసరిస్తారు. కానీ వారికి బోధ చేసే ముందు ఆ పనికి నా అర్హతను నేను నిర్ణయించుకోవాలి. బ్రాహ్మణ సముదాయం నా నియంత్రణలో ఉంటుందని ఒక సాధారణ భావన ఉన్నది. మఠంలో ఎన్నో వైదిక విధులు, ఆచారాలను పాటిస్తారు. కనుక తప్పో ఒప్పో నాకు ఈ వేదాలకు సంబంధించిన జాతి మీద ఎక్కువ అధికారం ఉన్నదని ఒక భావన సామాన్యం కనపడుతున్నది. అట్టి పరిస్థితిలో నేను ఇతరులకు ధర్మాలను బోధించడం ప్రారంభిస్తే వారు దాన్ని ప్రేమతో, వినయంతో అందుకుంటారని భావించినప్పటికీ ఇంకొక ప్రశ్న వారి మనస్సుల్లో ఉదయించవచ్చు. ఆయనని ఇంతగా అనుసరించే బ్రాహ్మణులే ఏ రకంగానూ మార్పు తెచ్చుకోలేదు. వారిని అట్లా పెట్టుకొని మాకు రకరకాల బోధలు చేయటానికి వచ్చాడు ఈయన అని వారు భావించవచ్చు. నిజం చెప్పాలంటే నాకు అందరూ సమానులే. వాస్తవానికి బ్రాహ్మణుడు ఎంతో ఉన్నతమైన వేదాలను వదిలివేశాడని చాలా అసంతృప్తిగా ఉన్నది. కానీ బ్రాహ్మణులంతా విశేషంగా నా అధీనంలో ఉంటారని జనంలో ఒక సామాన్య తలంపు ఉన్నది. కనుక నేను అలుపెరగకుండా చెప్తున్నాను. నిండి హృదయంతో వేద రక్షణం తిరిగి ప్రారంభించండి. దీన్ని కనీసం కొంతైనా ఆచరణలోకి తీసుకొస్తే నేను ఇతరులకు ఏమైనా ధర్మాలను బోధించగలుగుతాను. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధతో ఉన్న ఇతరులకు బోధ చేయడానికి నాకు బ్రాహ్మణులు సహాయపడాలి. నేను వేదరక్షణ గురించి, కర్మానుష్ఠానాల గురించి చెప్పినది వీలైనంతగా పాటించడమే ఆ సహాయం. అన్ని జీవులు, అందరు ప్రజలు సంతోషంగా ఉండాలి. పరస్పర సహాయం పొందటానికి తరతమ భావన లేకుండా ధర్మాలను పాటించాలి. అందరికీ సమృద్ధిగా అన్నము, సంపదలు కలగాలని కొందరు వేద శబ్దాన్ని సంరక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగపు ప్రారంభంలో నేను ఒక ప్రశ్న లేవనెత్తాను. ఇతర పారంపరిక వృత్తులు అన్నింటిలో ప్రయోజనాలు ఉన్నాయి అని అనుకుందాం. కానీ వేదరక్షణ కోసం విడిగా ఒక జీవితకాలం వృత్తి ఎందుకు ఉండాలి ప్రశ్న అని ఒక ప్రశ్నను లేవనెత్తాను. ఇప్పుడు ముగించబోతున్నాను కనుక స్పష్టమైంది కదా. ఇతర వృత్తులు పారంపరిక క్రమంలోనే పూర్వం వల్ల నిలిచినా నిలవకపోయినా, వారు ఇతరులతో కలిసి మెలిగినా మెలగకపోయినా వేదరక్షణ అనేది విడి వృత్తిగా ఉండి తీయపోవలసిందే. హరి ఓం తత్సత్. ఇట్లు కాంచి పరమాచార్య దేవుని స్వరం ప్రథమ భాగంలో వ్యాఖ్యాత మీ ప్రీతమనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. శివాయ నమః. అయిపోయింది.